నమస్తే, వెల్కమ్ టు G2 ఫోకస్ న్యూస్. సబ్బవరం మండలం అమృతపురం, తవ్వవానిపాలెం, నాయుడుపాలెం గ్రామాలలో అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నాయుడు సోదరి మాధవి, పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస నాయుడు, కన్వీనర్ గోర్లే రాము నాయుడు, పార్టీ ఉత్తరాంధ్ర నాయకులు జ్యోతి, ఉషారాణి తదితరులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలను కలిసి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించారు. ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నాయుడుకు కమలం గుర్తుపైన, ఎమ్మెల్యే అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబుకు గాజు గ్లాస్ గుర్తుపైన ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం కూలీలు బీజేపీ నాయకులకు ఘన స్వాగతం పలికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మరి పంచాయతీ బిల్డింగ్లు అన్ని ఊరికి సంబంధించి గ్రామీణ సడక్ అని చెప్పేసి గ్రామీణ రోడ్లు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్లు కాదు. ఎక్కడైనా ఒకటే రోడ్లు వేశారంటే అది నరేంద్ర మోడీ గారు వేసారు, జగన్ ప్రభుత్వం వేసింది కాదు, నరేంద్ర మోడీ వేసారు. అన్ని కూడా మనకి అన్ని నేరుగా నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు అన్ని చూస్తా ఉన్నాడు. ఈ రోజు మనం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని మళ్ళీ చేసుకోవాలో వద్దా, మన బిడ్డలకి భవిష్యత్తు ఉండాలో వద్దా, గట్టిగా మీరు చెప్పాలి. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవ్వాలా వద్దా, అవ్వాలా వద్దా? మరి అవ్వాలంటే ఏం చేయాలి, ఏం చేయాలరా? ఏ గుర్తు మీ చేతిలో అన్ని మాధవ్ ఎత్తుకున్నారు. ఈ గుర్తు ఇప్పుడు వరకు కూడా మనకి ఇలా చెప్పేవాళ్ళు రాక ఇంత ఇన్నాళ్ళు వేయలేదు. లాస్ట్ టైం కూడా కమలం గుర్తు బీజేపీ ఉంది, కానీ ఎవ్వరు చెప్పలేదు మనకి ఇలా వేయాలి, నరేంద్ర మోడీ ఓటు అంటున్నారు. కానీ ఈసారి ఏం చేస్తాం, నరేంద్ర మోడీ ప్రతినిధులుగా అందరూ వచ్చాం. ఆయన స్వయంగా ఎంపీ అభ్యర్థిని బలపరిచాడు.